నేనిప్పుడు అనాథాశ్రమంలో ఉండట్లేదు. పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అవునా? నువ్వంత పెద్ద స్కూల్లో ఎప్పుడు చేరావు చిట్టి? అదొక పెద్ద కథ. ఒకసారి నాకు యాక్సిడెంట్ జరిగింది. నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. అందులోనే హాస్టల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నా బడ్డీనే అన్నీ చూసుకుంటున్నాడు. చిట్టి, నువ్వు చెప్పేది వింటుంటే ఆయన ఎవరో గాని నిజంగా చాలా గొప్పరు, చాలా మంచోరని అర్థమవుతుంది. అవునక్క, చాలా అంటే చాలా మంచివాడు. నువ్వు నాకు అప్పుడప్పుడు కథలు చెప్పేదానివి కదా. ఆ కథల్లో రాజకుమారుడు ప్రజలకి సహాయం చేస్తాడని, శత్రువులను ఓడిస్తాడని, తనని ప్రేమించే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడని. నా బడ్డీ కూడా అచ్చం అలాంటి రాజకుమారుడే. చూడ్డానికి చక్కగా చుక్కల్లో చందమామలా ఉంటాడు. తను నవ్వితే మనసుకి హాయిగా అనిపిస్తుంది. తను పక్కన దోశ, అప్పడం, వడ. నా బడ్డీ నాకు మాత్రమే ఫ్రెండ్. నీకలాంటి ఫ్రెండ్ లేడా? ఫ్రెండు లేడు గాని క్రేజీ కాశ్మోరా మాత్రం ఉన్నాడు. ఆ రోజు బీచ్ లో బొమ్మ గీయించావు, అతనేనా? అతనే.